ఆయన నిన్ను ప్రేమిస్తున్న సృష్టిలో ఎవరు ప్రేమించారు? అది ఆయన ప్రజెన్స్ చెప్పేస్తున్నాడు. నోటి చోట ఏం చెప్పారు, ఆయన ప్రజెన్స్ చెప్తుంది. ట్రెమెండస్ కుటుంబ సభ్యులు కూడా అంత ప్రేమించడం తెలుస్తుందని ప్రజెన్స్. భర్త లేని వాడికి భర్త లేదు. ఆయన హ్యాపీనెస్ ఆయన హ్యాపీనెస్ తక్కువగా ఉంటే మనం ఆయనకి హ్యాపీగా ఉండాలని కోరుకోవచ్చు. 100% హ్యాపీ, 99% కదా 100% హ్యాపీనెస్. అది మోషన్స్ వల్ల చనిపోయాడు. డయేరియా. పురాణాల్లో రాజులు వస్తారు కదా, వాడు కూడా బుద్ధిని తోటి కంటారు అంటారు. శరీరం చనిపోయే రోజు వచ్చేప్పటికి నువ్వు 100% హ్యాపీగా ఉండాలి. పరిస్థితులు, కుటుంబ పరిస్థితులతో, సమాజ పరిస్థితులతో సంబంధం లేకుండా 100% హ్యాపీగా ఉండాలి. అంటే కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, బాకీ విషయాలు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, నీ లాస్ట్ బ్రీత్ వచ్చినందుకు 100% హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు నో మోర్ రీబర్త్, నో మోర్ సారో. 100% నువ్వు హ్యాపీగా లేకపోతే నీకు రీబర్త్ వచ్చేస్తుంది. దీని గురించి పురాణాలు ఏం చదవక్కర్లేదు. నీ కాన్షియస్ నువ్వు హ్యాపీగా ఉన్నా లేదో తెలుస్తుంది కదా నీకు. అంటే డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్. నో మోర్ సారో, నో మోర్ రీబర్త్. చాలా పెద్ద చదువుకున్నావు, నీకు ఎంత డబ్బు ఉంది, అంగబలం ఉంది, అర్థబలం ఉంది, నీకు సారో వస్తుంటే ఏం చేసుకుంటావు? ఇవన్నీ ఉన్నాయి, నీకు సారో వచ్చేస్తుంది. బాకీగా అన్నీ బాగానే ఎందుకు ఇవన్నీ అప్పుడు ఏం చేసుకుంటావు? నీకు సారో వచ్చేస్తాడు.
పట్టడానికి ఇంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి, కానీ నిద్ర పట్టాలి ఏమో ఎందుకు ఈ సదుపాయాలని దేనికి? నిద్ర పట్టడానికి అన్ని సదుపాయాలు ఇంట్లో ఉన్నాయి, కానీ మీకు నిద్ర పట్టాలి కనుక ఇవన్నీ ఏం చేసుకుంటారు? సీలింగ్ ఫ్యాను, టేబుల్ ఫ్యాను, ఏసీ, తల కింద టెక్కాలి, కాళ్ళ కింద టెక్కాలి, ఇవన్నీ ఉన్నాయనుకోండి, కానీ నిద్ర పట్టకపోతే ఏం చేస్తారు? తల కింద కాకుండా కాళ్ళ కింద కూడా వేసుకుంటారు. విజయనగరం మహారాజు గారికి నిద్ర పట్టకపోతే త్వరగా నిద్ర పట్టింది కదా, గొల్లాడు అప్పారావు గారిని నాకు నిద్ర పట్టే వరకు వచ్చి కూర్చోండి అన్నవాడు. వాళ్ళు ఎప్పుడు నిద్ర పట్టింది ఎలా తెలుస్తుంది? నాకు నిద్ర పెట్టే వరకు మీరు కూర్చోండి అనేవాడు. ఏం పని చేయక్కర్లేదు, మీ జీతం మీకు ఇచ్చే, ఆయన తెలుగు లెక్చరర్ అన్నాడు, మీ జీతం మీకు ఇచ్చేస్తాం, నా కూడా ఉండాలి, నా నిద్ర పట్టే వరకు కూర్చోండి. ఏమి నిద్ర ఎప్పుడు పడుతుంది? అసలే ఆయనకి జీర్ణశక్తి తక్కువ అప్పారావు గారు. వీడికి నిద్ర పట్టి ఇంటికి వెళ్ళి 12 అయింది. తండ్రి అయితే పెళ్ళం తిట్టేటట్టు రాత్రికి తలుపులు ఎక్కడ చేస్తాం నిద్ర తిరగచ్చు. ఇప్పుడు 12కి వచ్చి తలుపు కొడితే ఎలా అంటే వాళ్ళకి నిద్రలు చెడిపోతాయి కదండి. అప్పుడు చెప్పేటట్టు రాజు కొలుపు చేయకూడదు. ఎవరంటే అప్పారావు గారు భార్య చెప్పిందంటే రాజు దగ్గర ఎక్కువ ఉద్యోగం చేయకూడదు, పూర్వం మీ కాలేజీలో పని చేసుకున్నారు కదా, అందులో చదువుకోవడం, అందులో చదవడం అది ఇచ్చిపెట్టాలి కదా, ఇచ్చిపెట్టాలి కదా. మీరు తెలుగు పాఠాలు ఏ పాఠాలో చెప్పలేదు, నా దగ్గర కూర్చోన్నాను కూడా అన్నమాట. అలవాట్లు ఉంటాయండి. రైతాంగులు ఏ సినిమా చేస్తుంది, మనం పడుకున్నప్పుడు మంచం మీద పడుకున్నప్పుడు వెబ్స్టర్ డిక్షనరీ పెట్టారండి. అని పడుతున్నాడు ఆయన పక్కలో, ఎవరి పక్కలో ఉంది వెబ్స్టర్, అది వెబ్స్టర్ లాగైతే నిద్ర పట్టదు.